హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ 'పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి' పార్ట్ 123. మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను ఏవైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో వాటి యొక్క నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తాయి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దెబ్బకి విహాన్ ఉలిక్కిపడి లేచి బెడ్ మీద కూర్చుని, ఒసేయ్, ఏం చేసి చచ్చావే నువ్వు? నీకు ఏసీ కూడా ఆన్ చేయడం రాదా? నా కర్మ అంటూ అరుస్తాడు. అది బావా అనబోయి ఆ పిలుపుని బలవంతంగా గొంతులోనే మింగేసి, అంటే అండి, నాకు నిజంగానే దీన్ని ఎలా ఆన్ చేయాలో తెలియదు. అందుకే ఇదిగో ఇది 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 నొక్కాను అంటూ ఏసీ రిమోట్ని తీసుకెళ్ళి విహాన్ ముందు పెట్టి తను ఏమేం బటన్స్ నొక్కిందో ఒకదాని తరువాత ఒకటి మొత్తంగా చూపిస్తుంది హారిక భయంగా మొహం పెట్టి. ఒకవైపు ఏసీ నుండి వస్తున్న శబ్దానికి, ఒకవైపు హారిక చేష్టలకి, పొద్దు పొద్దున్నే తన నిద్ర చెడగొట్టిన ఆమె ప్రవర్తనకి కోపం తారాస్థాయికి చేరిన విహాన్ ఆమె చేతిలో ఉన్న రిమోట్ని లాక్కుని విసిరి నేలకేసి గట్టిగా కొడతాడు. దెబ్బకి ఏసీ రిమోట్ 100 ముక్కలవుతుంది. ఊహించని ఆ చర్యకి హారిక ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఆమెకి విహాన్ని అంత కోపంగా చూస్తుంటే చాలా భయంగా ఉంది. రిమోట్ కొట్టిన విహాన్ ఆమె వైపు చంపేసేలా చూస్తూ, చిచి, ఒక పని సరిగ్గా చేయడం రాదు. అందుకే ఏమీ తెలియని మీ పల్లెటూరు మొత్తులు అంటే నాకు ఇంత అసహ్యం. అందుకే నీతో పెళ్ళి వద్దు మొర్రో అంటే నా మాట వినకుండా మా మమ్మీ డాడీ నిన్ను తెచ్చి నాకు అంటగట్టారు. నువ్వేమో కనీసం నా చిన్న చిన్న అవసరాలు తీర్చలేకపోతున్నావు. చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోగా ఇదిగో ఇలా పెంట పెంట చేసేస్తున్నావు అంటూ ఆమెను కసిరి ఆమె మొహం కూడా చూడడం ఇష్టం లేదు అన్నట్టుగా వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. విహాన్ తనని తిట్టడం ఆమెకి ఏమీ కొత్త కాకపోయినా సరే, ప్రతిసారి కొత్తగానే తన తప్పుల్ని ఎంచుతూ తిట్టడం ఆమె మనసు తీసుకోలేకపోతుంది. ఆమె ఏమీ చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇంట్లో పెరిగింది కాదు. అలాంటి వస్తువుల గురించి ఆమెకి ఏమాత్రం తెలిసిందీ లేదు. వాటిని ఎలా ఉపయోగించాలో ఒకసారి చెప్తే పోయేదానికి ఇలా తనని అసహ్యంగా చూస్తూ అన్నేసి మాటలు అనడం ఆమె మనసుకు చాలా బాధగా అనిపించడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఏది ఏమైనా తన వల్ల ఉదయాన్నే ఒక వస్తువు పాడైపోయింది అన్న బాధలో హారిక గబగబా ఆ గదిలో నుంచి మెట్లు దిగి కింద ఫ్లోర్లోకి వెళ్తుంది. అక్కడ హాల్లో కూర్చుని ఉన్న జానకి గారి దగ్గరికి పరుగుని వెళ్ళి, అత్తయ్య, అత్తయ్య, నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది అంటూ దాదాపు ఏడుస్తున్నట్టుగానే భయంగా చెప్తుంది హారిక. హారిక కళ్ళల్లో కన్నీటిని, ఆమె మాటలో తడబాటుని చూసిన జానకి గారు కూర్చున్నదల్లా ఒకసారిగా పైకి లేచి, ఏమైంది బంగారం? ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు? నీ కళ్ళల్లో ఈ కన్నీళ్ళు ఏంటి అని అనునయంగా అడిగింది ఆమె చెంప నిమురుతూ. అది అత్తయ్య, నేను నాకు తెలియకుండా రిమోట్లో ఏవేవో నొక్కేశాను. నేనేం నొక్కానో ఏమో కానీ ఆ ఏసీలో గుర్రంటూ శబ్దం వస్తుంది. నా వల్ల ఏసీ పాడైపోయింది అత్తయ్య అని చాలా భయంగా చెప్తుంది హారిక. హారిక మాటలు విన్న జానకి గారు, అయ్యో పిచ్చి తల్లి, ఇంత చిన్నదానికే ఇంతలా భయపడుతున్నావా? ఇప్పుడేమైందని ఈ కన్నీరు చెప్పు. నీకు దాని గురించి ఏమీ తెలియక, ఎలా ఆన్ చేయాలో తెలియక ఏదో నొక్కేసి ఉంటావు అంతే కదా. ఏమీ పర్వాలేదులే. నేను ఇప్పుడే ఏసీ బాగు చేసి అతనికి ఫోన్ చేసి రప్పించి ఏసీని బాగు చేపిస్తాను. నువ్వు ఇంత చిన్నదానికే ఇలా కన్నీళ్లు పెట్టుకోమాకు. నీకు ఒక్కోటి అన్నీ నేర్పిస్తూ వస్తున్నాను కానీ ఏసీ గురించి నేర్పించడం మర్చిపోయాను కదా. అలా చూసుకున్నా నీకు తెలియని విషయం నీకు చెప్పకపోవడం నాది విహాంది తప్పు. ఇందులో నీ తప్పేముందని నువ్వు ఇంతలా కంగారు పుడి కన్నీరు కార్చడం? విహాన్ నిన్ను ఏమైనా అంటాడని భయపడుతున్నావా? నువ్వు అలాంటి భయాలు ఏమీ పట్టుకోబాకు. నువ్వు కావాలని ఏమీ దాన్ని పాడు చేయలేదు కదా.
విహాన్ కూడా ఈ విషయంలో నిన్ను ఏమీ అనడమే వాడికి తెలుసు కదా, నీకు వీటి గురించి ఏమీ తెలీదు అని. ఆ మాత్రం అర్థం చేసుకోలేడా ఏంటి? ఇంతకీ విహాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నిద్రపోతున్నాడా? లేదంటే జిమ్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడా? అని నెమ్మదిగా అడిగారు జానకి గారు. ఆవిడ మాటలు విన్న హారిక తన మనసులో బావ ఆ విషయం గురించి పట్టించుకోవడం జరిగింది. నన్ను నానా మాటలు అని వెళ్ళిపోవడం కూడా జరిగింది అత్తయ్య. కానీ నేను ఆ మాటలు ఏమీ మీ దగ్గర చెప్పలేను అని చిన్నగా నిట్టూర్చి, బావ ఇంకా జిమ్ రూమ్‌లోకి వెళ్ళలేదత్తయ్య. ఇప్పుడే బాత్రూంలోకి వెళ్ళాడు అని చెప్తుంది. ఓహ్! అవునా! సరేలే. నేను ఇప్పుడే ఏసీ బాగు చేసి అతనికి ఫోన్ చేసి రప్పిస్తాను కానీ, నువ్వు ఇవే మనసులో పెట్టుకోకుండా విహాన్ కోసం ప్రోటీన్ షేక్ తయారు చేయడం కోసం వెళ్ళు. వాడు ఇప్పుడు నేరుగా జిమ్ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. వాడి వర్కౌట్స్ పూర్తయ్యే లోపలే ప్రోటీన్ షేక్‌తో రెడీగా ఉండాలి కదా! నీ బావ పనులన్నీ నువ్వే చేస్తాను అని చెప్పావు కాబట్టి, నేను అందులో అస్సలు జోక్యం చేసుకోను. నువ్వు నీ బావ కింద మీద పడండి. నేను మాత్రం మీ మావయ్య గారికి ఏం కావాలో చూస్తాను. నేను ఆల్రెడీ పూజ కూడా పూర్తి చేసేశాను. కావాలంటే నువ్వు వెళ్ళి దేవునికి దండం పెట్టుకుని వచ్చి కిచెన్‌లోకి వెళ్ళు అంటూ అక్కడ నుండి తమ గది వైపు వెళ్ళిపోతారు ఆవిడ. తన వల్ల ఒక వస్తువు పాడైపోయినా సరే, తన అత్తయ్య ఏమీ అనకపోగా పోతే పోయిందిలే, అదేమీ అంత పెద్ద విషయం కాదు అన్నట్టుగా తననే ఓదార్చడం హారికకి కాస్త ఆలంబనగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో తన భర్త తనతో ఎలా ప్రవర్తించినా సరే, తన అత్తయ్య, మామయ్య మాత్రం తనని చాలా ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు. ఆ విషయంలో మాత్రం తను చాలా అదృష్టవంతురాలు అని చెప్పుకోవాలి. తనకి తెలియని ఏ విషయం గురించి అయినా సరే, తన అత్తయ్యని, మామయ్యని ఎవరిని అడిగినా విసుక్కోకుండా ఎంతో ఓపిగ్గా వివరించి చెప్తారు. వాళ్ళు తన మీద చూపించే అభిమానానికి హారిక మనసు చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా తన అత్తయ్య వంక చూసి, కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకుంటున్నారు. నా జీవితానికి ఇది చాలు అత్తయ్య. మీ ప్రేమని జీవితాంతం పొందడం కోసమైనా నేను ఈ ఇంట్లోనే ఉండిపోవాలి అనుకుని నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని కిచెన్లోకి వెళ్ళిపోయి ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేయడంలో పడుతుంది. తన గదిలోకి వెళ్ళిపోయిన జానకి గారు ముందుగా ఆ ఏసీ బాగు చేసే అతనికి కాల్ చేసి రమ్మని చెప్తుంది. తరువాత రఘురాం గారికి కాఫీ కావాలి అని అడగడంతో మెయిడ్‌కి కాల్ చేసి రూమ్‌కే కాఫీ తెప్పిస్తారు. చిరాగ్గా వాష్‌రూమ్‌కి వెళ్ళిన విహాన్ ఫాస్ట్‌గా తన పర్సనల్ పనులు పూర్తి చేసుకుని జిమ్ రూమ్‌కి వెళ్ళిపోతాడు. తన కోపాన్ని మొత్తం అక్కడ కసరత్తుల మీద చూపిస్తాడు. అతను నిజం పూర్తి చేసే లోపే హారిక భయం భయంగానే ప్రోటీన్ షేక్ తీసుకుని అతని దగ్గరికి వెళ్తుంది. కనీసం ఆమె వంక కూడా చూడకుండా ప్రోటీన్ షేక్ తీసుకుని తాగేసి బాటిల్ అక్కడ పడేసి నేరుగా తన రూమ్‌కి వెళ్ళిపోతాడు విహాన్. అతని నిర్లక్ష్యం తన మనసుని బాధిస్తున్నా సరే, అది తనకి అలవాటే అన్నట్టుగా అక్కడి నుండి నేరుగా కిచెన్‌లోకి వెళ్ళిపోయి టిఫిన్ చేయడంలో పడుతుంది హారిక. అలా రోజు 4 తిట్లు, 6 చివాట్లతో గడిచిపోతూ ఉండగా హారిక విహాన్ కోసం రకరకాల వంటలు నేర్చుకుని చేసి పెడుతూ ఉంటుంది. విహాన్ ఆమె చేస్తున్నవి ఒకవైపు తింటూనే, మరొక వైపు ఆమెను రకరకాలుగా మాటలతో అవమానించడం రోజూ జరుగుతూనే ఉంది. హారిక ఒక్కొక్కసారి అతని మాటలు వదిలేసినా సరే, కొన్ని సార్లు మాత్రం ఎందుకిలా చేయని తప్పుకి ఇన్ని అవమానాలు పడాలి అంటూ బాధగా, మౌనంగా తనలో తనే రోదిస్తూ ఉంటుంది. అప్పటికి హారిక విహాన్‌కి నచ్చే విధంగా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ విహాన్ మాత్రం ఆమె ప్రయత్నాలని ఏమాత్రం పట్టించుకోడు. విహాన్ ఎన్నోసార్లు ఆమెని పార్లర్‌కి వెళ్ళి తన బీసీ కాలంలోని మార్చేసి మోడ్రన్‌గా రెడీ అయ్యి రమ్మని చెప్తాడు. కానీ హారికకి మోడ్రన్‌గా ఉండడం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో పార్లర్‌కి వెళ్ళే సాహసం చేయదు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమేం చేస్తారు, తన జుట్టుని ఎలా మార్చేస్తారు, తన మొహాన్ని ఎలా పాడు చేస్తారో, పూర్తిగా తన రూపురేఖల్ని ఎలా చేసేస్తారో అన్న భయంతో విహాన్ ఎన్నిసార్లు చెప్పినా పార్లర్‌కి వెళ్ళడానికి ఇష్టపడదు. ఆమె తను చెప్పినట్టు చేయకుండా తన మాటలు లెక్క చేయకపోవడం అన్నది అతని కోపాన్ని ఇంకాస్త పెంచుతుంది. ఎంత బలుపు దీనికి! ఇది నా మాటే వినడం లేదా? నేను కూడా దాని మంచి కోసమే కదా చెప్తున్నాను. ఎందుకు దానికి ఆ మాత్రం కూడా అర్థం కావడం లేదు? ఎంతసేపు మొహానికి నలుగు పెడతా, సున్నిపిండి రాస్తా అంటదే కానీ ఒకసారి అయినా పార్లర్‌కి వెళ్దాం, అందంగా రెడీ అవుదాం అని లేనే లేదు.
ఎప్పుడు చూడు ఆ వంటింట్లో పడి మొహాన్ని జిడ్డు కార్చుకుంటా తిరుగుతూ ఉంటుంది. ఇలానే ఉంటే దీని మొహం కూడా చూడాలనిపించడం లేదు నాకు అని ఇరిటేట్‌గా ఫీల్ అవుతాడు విహాన్. ఆ కోపంతోనే తన కారులో ఆఫీస్‌కి వెళ్ళిన విహాన్ తను ఆఫీస్‌లోకి అడుగు పెట్టగానే ఎంతోమంది స్టాఫ్ పైకి లేచి మరి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తున్నా సరే వాళ్ళకి జస్ట్ ఒక చిన్న స్మైల్ పడేసి నేరుగా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోతాడు. అతను తన క్యాబిన్‌లోకి వెళ్ళేసరికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి విహాన్ నొసలు ముడిబడతాయి. ఇంతకీ విహాన్ క్యాబిన్‌లో ఏముంది? అతను దేన్ని చూసి అంతలా ఆశ్చర్యపోయాడు? ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.